చిరంజీవి గారు హీరో ఈ సినిమాకి. మీరా కొంపదీసి నాకు తెలుసు. ప్రభాస్ కూడా ఉన్నాడు. ప్రభాస్ గారు అంతేనా సార్? ఉన్నారు. ఇంకా ఉన్నారా? లిస్ట్ చాలా పెద్దగా ఉందా సార్? రజనీకాంత్ లాస్ట్ లో వస్తాడు గెస్ట్ రోల్. అది డైరెక్టర్ గారే పెట్టారా సార్, లేకపోతే మీరేమన్నా లాస్ట్ లో? డైరెక్టర్ గారు ఏం చెప్పలేదు, ప్రొడ్యూసర్ గారు వీళ్ళందరూ ఉంటే సినిమా తీస్తా అన్నాడు, ఆయన తీసాడు అంతే. అంతే. హీరో ఉన్నారు కదా సార్ ఈ సినిమాలో? ఆయనే హీరో. డైరెక్టర్ గారు మెగాస్టార్ చిరంజీవి గారు. మెగాస్టార్ చిరంజీవి గారు అంటే హీరో రివీల్ అన్నారు, ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారిని పిలుస్తారా? వస్తారు చూడు, ఇప్పుడు వెయిట్ చేస్తుంటాను సార్ నేను. కొంపదీసి మీరు ఎక్కడే ఉంచుతారు ఏంటి నన్ను సాయంత్రం వరకు? సో ఇది కాదు, క్లైమాక్స్ ఫైట్ లో బాలయ్య బాబా సార్, ఇది మీ రిక్వైర్మెంటా సార్? డన్. ఒకసారి నాకు హీరో గారిని చూడాలనేది. లైట్స్ ఆఫ్ చేస్తే పిలుస్తారా పోనీ? అవసరం లేదు, లైట్ ఆఫ్ చేయండి. లైట్స్ ఆఫ్ చేయరా ఒకసారి? ఓ ఎవరా అని మీ ఆతృత కదా సార్? లేదండి, ఇప్పుడు స్ట్రక్చర్ చూసి చెప్పాలి, ఎగ్జాక్ట్ గెస్సింగ్. చిరంజీవి గారా? మీరు ఎక్సైజ్ చేస్తుంటే చూసారు కదా, దీనికోసమే. సరే ఇంకా మాకు సస్పెన్స్ వద్దు సార్ కొంచెం. వా సూపర్, కంగ్రాచులేషన్స్ విశ్వాంత్ గారు. మొత్తానికి మిమ్మల్ని ఈ రోజు మా అందరికి పరిచయం చేశారు. హైడ్ అండ్ సీక్ హీరో విశ్వాంత్ గారు. ఇప్పుడు నేను ధైర్యంగా చెప్తా. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ హ్యావ్ ఎ సీట్స్. అండ్ 90s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ అనేది ఎక్స్ట్రాడినరీ సినిమా మనందరికి తెలుసు. ఆయన డైరెక్టర్ ఆదిత్య హాసన్ గారు. ఎందుకు సార్ మీ గురించి చెప్పడం, నేను చెప్పడం ఇష్టం లేదా మీకు? అలా ఏం లేదా? ఓకేనా? అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే మన సినిమాలో డిఓపి వర్క్ నెక్స్ట్ లెవెల్ విజువల్స్ అందించారు మన డిఓపి చిన్నరామ్ రెడ్డి గారు. ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్ అందించారు లీజో కే జోష్ గారు. సో ఆయన మలయాళంలో వర్క్ చేస్తారు అండ్ ఈ సినిమాకి నెక్స్ట్ లెవెల్ మ్యూజిక్ అందించారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ మ్యూజిక్. అండ్ ఆర్ట్ డైరెక్టర్ నిఖిల్ హాసన్ గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. అండ్ అలాగే ఈ సినిమాకి సూపర్ విఎఫ్ఎక్స్ అందించారు విక్టర్ గారు. ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు స్టేజ్. ముందుగా శివాజీ గారు మీతో సార్ ఒకసారి ఛానల్స్. హైడ్ అండ్ సీక్. నాకు ఈ సినిమా గురించి పెద్దగా తెలియదు, కానీ ఈ సినిమాకి సంబంధించి డైరెక్టర్ మాత్రం నాకు బాగా తెలుసు. వెరీ టాలెంటెడ్. సెట్లో డైనమిక్గా ఉంటుంది అతని వర్క్ అంతా కూడా. ఆయనతో నేను వర్క్ చేయడం జరిగింది 90s మిడిల్ క్లాస్ బయోపిక్లో. మీ అందరూ చూస్తుంటే తను కరాటే మాస్టర్గా ఇంటికి వచ్చాడు. సో అప్పుడు తనతో పరిచయం ఏర్పడింది. అలాగే అదే రోజు వర్క్ చేశాడు సినిమా సెట్లో, ఎందుకంటే మన ఆదిత్యకి వీళ్ళందరికీ కూడా మంచి క్లోజ్ మిత్రుడు. సో నేను జస్ట్ ఆ రోజు చూసినప్పుడే చెప్పాను ఈజ్ ఎ జమ్. ఎందుకంటే సెట్లో ఒక డైరెక్టర్కి ఇలాంటి అసిస్టెంట్ డైరెక్టర్లు ఉండాలి అనేది ఆ రోజు నేను ఆదిత్యతో అనటం జరిగింది. సో చాలా ప్యాషనెట్గా చేశాడు. నాకు అనిపించింది ఆ రోజు అతని వర్క్. సో ఈ సినిమా గురించి కూడా చెప్పాడు అప్పుడు, ఇట్లా హైడ్ అండ్ సీక్ అని చేస్తున్నాను ఒక సినిమా అని. డెఫినెట్గా
తెలుగు సినిమాకి ఇంకో మంచి డైరెక్టర్ వస్తున్నాడని నేను బలంగా నమ్ముతున్నాను. నేను అంటే ఒక ప్రొడ్యూసర్ ఎక్కడో దూరానుండి ఒక డైరెక్టర్ నమ్మి ఒక కథను నమ్మి డబ్బులు పెట్టాడు అంటే ఏదో ఉంది అక్కడ, సంథింగ్ ఉంది. అంటే ఆ స్క్రిప్ట్ చూసి డెఫినెట్గా ఆయన నమ్మి ఈ సినిమాని తీశారు. ఆయన పేరు కూడా చాలా గమ్మత్తుగా ఉంది నాకు బాగా. ప్రొడ్యూసర్ బుచ్చిరెడ్డి గారి నరేంద్ర. జనరల్గా బుచ్చిరెడ్డి గారి పేరు ఉంటుంది కదా, అలాగే ఇంటి పేరు కూడా చాలా బాగా అనిపించింది నాకు. సో డెఫినెట్గా ఆయన నమ్మకాన్ని బసి వమ్ము చేయడని నేను బలంగా నమ్ముతున్నాను. అలాగే మనోడు హీరో ఈ అమ్మాయి కూడా బాగా వెలిగిపోతూ ఉంది ఈ శారీలో. డెఫినెట్గా సినిమాలో కూడా, సినిమా రంగంలో కూడా అలాగే వెలిగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్త టాలెంట్ అబ్బా, కొత్త కొత్త కాన్సెప్ట్స్తో వస్తున్నారు. ఇంతకుముందు అయితే కొంచెం కొత్త వాళ్ళు రావడానికి చాలా చూసేవాళ్ళు. డైరెక్టర్ అవ్వాలంటే చాలా టైం పట్టేది. ఓ 10 మంది దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసి బాగా పేరున్న బ్యానర్లో వర్క్ చేసి పేరున్న డైరెక్టర్గా వర్క్ చేస్తే సినిమా అవకాశం దొరికేది. సో కాలం మారింది. ఒక మంచి కాన్సెప్ట్ పట్టుకుంటే, ఒక చిన్న డెమో చేసుకొని వస్తే ఈ రోజున సినిమాలు చాలా ఈజీగా డైరెక్టర్ అయ్యే ఛాన్సెస్ కూడా వచ్చినాయి బికాజ్ ఆఫ్ సోషల్ మీడియా. సో థ్యాంక్స్ టు సోషల్ మీడియా మంచి మంచి డైరెక్టర్స్ వస్తున్నారు తెలుగు ఇండస్ట్రీకి. అలాగే ఇండియాలో తెలుగు ఇండస్ట్రీ ఒక వెలిగిపోతూ ఉంది. ఈ లెగసీ కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నవీన్ మేడారం గారి సినిమాకి, యాక్చువల్గా నవీన్ మేడారం గారికి బాగా క్లోజ్ సన్నిహితుడు బసి. సో ఈ సినిమాకి ఆయన ప్రజెంట్స్ కూడా, ఎందుకంటే ప్రొడ్యూసర్ గారి బిహాఫ్ ఆఫ్ ఈ రోజున ఆయన రావడం జరిగింది ఇక్కడికి. తొందరలోనే మంచి సినిమాతోటి మళ్ళీ మన ముందుకు రాబోతున్నారు. ఆయనకి కూడా ఆల్ ది బెస్ట్ సార్, కంగ్రాచులేషన్స్. అలాగే మా ఆదిత్య గురించి మీ అందరికీ చెప్పేది, ప్రేమలతోటి అల్లాడిచ్చాడు మొన్న ఈ మధ్య. సో తొందరలోనే మంచి సినిమాతో రాబోతూ ఉన్నాడు. అలాగే మన అంకమ్ గారు మంచి సినిమాతో మన ముందుకు వచ్చారు మొన్నే. వీళ్ళందరూ కూడా, అంటే నేను ఈ పేర్లను ఎందుకు చెప్తున్నానంటే, ఒక యంగ్ టాలెంట్ ఈ స్టేజ్ మీద కనబడతా ఉంది. ఇంకొక యంగ్ టాలెంట్ని బ్లెస్ చేయడానికి, సపోర్ట్ చేయడానికి వచ్చారంటే మీ అందరికి కూడా థ్యాంక్స్. ఎందుకంటే మీ వల్లనే ఇండస్ట్రీ, ఈ యంగ్ టాలెంట్ వల్లే ఈ రోజున తెలుగు సినిమా ఇండస్ట్రీ ఫ్లరిష్ అవుతూ ఉంది. ఇది కంటిన్యూ అవ్వాలి. సో బసి ఆల్ ది బెస్ట్. మా ఈ హీరో కూడా ఆల్ ది బెస్ట్. అలాగే అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండి. ఇందులో పనిచేసిన టెక్నీషియన్స్కి అందరికీ పేరు పేరున ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మీడియా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. 90s సక్సెస్ చేసిన శివాజీ గారికి, నవీన్కి, ఆదిత్యకి కంగ్రాట్స్. ఎన్నో మిలియన్స్ వెళ్తూనే ఉందంట, నేను కూడా చూశాను, అది కంటిన్యూ అవుతూ ఉంది. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇంకా బసి నేను ఒక సినిమాకి వర్క్ చేసామండి మేము. అప్పుడు ఇంకా నేను డైరెక్టర్ని కాలేదు. తను అసోసియేట్, నేను కో డైరెక్టర్ని. తనకి ఏదైనా చెప్తే ఇమీడియట్గా చేసుకుని వచ్చేసేవాడు. అంటే ఇంకా అసిస్టెంట్ డైరెక్టర్లు చాలా మంది ఉండేవారు, వాళ్ళకన్నా ఫాస్ట్గా ఉండేవాడు. అప్పుడే అనుకున్నాను చాలా మంచి డైరెక్టర్ అవుతాడు తను అని చెప్పేసి అని. ఒకరోజు కాల్ చేసి అన్న సినిమా ఓకే అయింది నాకు అన్నాడు. అంటే కంగ్రాట్స్ అని చెప్పాను. లేదన్నా ఒకసారి రావాలి, నీకు కథ చెప్పాలి నేను అన్నాడు. సర్లేని వెళ్ళిన తర్వాత కథ చెప్పాడండి. చెప్తే నేను షాక్ అయ్యా. ఇలాంటి థాట్స్ నాకు ఎందుకు రాలేదబ్బా అని ఒకసారి ఆలోచించి కంగ్రాట్స్ చెప్పాను. డెఫినెట్గా తను ఆ కథ ఎలా అయితే చెప్పాడో దానికి 100% బాగా తీసుకుంటాడు. డెఫినెట్గా ఇది నేను ఈ టీజర్ చూడగానే చాలా బాగా తీస్తాడు అనే ఫీలింగ్లో ఉన్నాను నేను. డెఫినెట్గా హిట్ బసి వన్స్ ఆఫ్ కంగ్రాట్స్. ఇక విశ్వంత్ నాకు కేరేంద్ర నుంచి తెలుసండి తను. ఇప్పుడు ఈ సినిమాతో సక్సెస్ కొట్టబోతున్నాడు. కంగ్రాట్స్ విశ్వంత్. అండ్ హీరోయిన్ మీకు కూడా మంచి సక్సెస్ వస్తుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్లీ వర్డ్స్. అండ్ శివాజీ సార్, మీ లైఫ్ లో ఎప్పుడైనా హైడ్ అండ్ సిక్ సిచ్యువేషన్ ఎప్పుడైనా చూసారా? మనకి ఆటలు నడవమ్మా, ఒకటే దెబ్బ, అయితే అటవ్వాలి అది ఇటవ్వాలి, అంత డైరెక్ట్ అటాక్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఆదిత్య హసన్ గారు ప్లీజ్. నాకు అయ్యో లేదు, మాట్లాడండి. అవునా? పోనీ మీరు రండి సార్, ధైర్యంగా ఉంటుంది.
అమ్మాయిలు ఉండకూడదు ఆ చుట్టుపక్కల. బస్సు నాకు మంచి ఫ్రెండ్. నేను ఈ సినిమా విజువల్స్ కొంచెం సినిమా కూడా చూసిన ఆల్రెడీ. ఐడియా వచ్చినప్పటి నుంచి మేము డిస్కస్ చేస్తాం. 4 years నుంచి ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి థిక్ ఫ్రెండ్. సో సినిమా సూపర్ వచ్చింది. నేను చాలా మట్టుకు ఆల్మోస్ట్ అంతా చూసేసిన, ఇంకా ఫైనల్ అవుట్పుట్ మాత్రం చూడలేదు. బట్ ఇట్ విల్ బి వెరీ యూనిక్ ఫిలిం. పక్కా స్టాండ్ అవుట్ అవుతుంది. నాకు ఏం డౌట్లు ఉన్నా నేను బస్సు దగ్గరికి పోయి అడుగుతుండే యాక్చువల్లీ, ఇది ఎట్లా చేద్దాం, ఇది ఎట్లా చేస్తారు ఏంటి అని చెప్పి. చాలా మంచి కమాండ్ ఉంది స్టోరీ పైన దాంట్లో. సో ఐఎమ్ హోపింగ్ అండ్ ఐ విష్ దట్ హీల్ గెట్ బిగ్ సక్సెస్. హీ ఈజ్ వన్ ఆఫ్ మై బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఇండస్ట్రీలో కూడా, బికాస్ హీస్ బీన్ సపోర్టింగ్ ద వైల్. అండ్ విశ్వంత్ మనమంతా సినిమా చూసినప్పటి నుంచి బిగ్ అడ్మైరర్ ఆఫ్ హిస్ యాక్టింగ్ యాక్చువల్లీ. అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యూ, అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యూ, ఆల్ ద బెస్ట్ టు everyone. Thank you. Said, and he's my most favorite డిపార్ట్మెంట్లో. అసలు ఎంత చలాకీగా ఉంటాడంటే సెట్లో వాడు ఒక్కడుంటే చాలు, ఇంకా ఎవ్రీథింగ్ విల్ రన్ స్మూత్లీ అనమాట. సో బసీకి సినిమా ఓకే అయింది, కథ చెప్పాడు, చాలా బాగుంది. కంప్లీట్ డిఫరెంట్ కాన్సెప్ట్. ఐ వాజ్ వెరీ ఇంప్రెస్డ్. సో నరేంద్ర గారు ప్రొడ్యూస్ చేశారు దీన్ని. మళ్ళీ సినిమా మొత్తం అయిపోయిన తర్వాత నేను చూశాను. ఐ వాజ్ కంప్లీట్లీ అంటే ప్లెజెంట్లీ సర్ప్రైజ్డ్. అంత బాగా తీశాడు తనకున్న బడ్జెట్లో. టెక్నికల్లీ గ్రిప్పింగ్ ఉంది సినిమా మొత్తం చాలా. సో ఐఎమ్ జస్ట్ రిలీజ్ చేయడానికి ఐఎమ్ హెల్పింగ్. ఆయన లోగో వేసేసాడు. But I'm very happy to be associated with this project. Vishwant, I know him from long time. నేను డైరెక్టర్ అవుదాం అనుకున్నప్పటి నుంచి మేమిద్దరం కలిసి ఊరికే సరదాగా కాఫీ షాప్లో తన స్టోరీస్ నాకు నరేట్ చేయడం, నా స్టోరీస్ తనకు నరేట్ చేయడం. సో లాంగ్ రిలేషన్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ అసోసియేటెడ్ విత్ యూ అండ్ ఎవ్రీవన్, ఆల్ ద టీమ్, సుమంత్, అందరికీ కంగ్రాట్స్ అండ్ విషింగ్ దిస్ విల్ బి ఏ హ్యూజ్ సక్సెస్. అండ్ శివాజీ గారు పిలవగానే వచ్చినందుకు థ్యాంక్ యూ. సో నరేంద్ర గారు యూఎస్లో ఉంటారు. అతను ఒక ప్యాషనెట్ సినిమా తీయాలి అని చెప్పేసి ఈ సినిమాని ప్రొడ్యూస్ చేయడం జరిగింది. సో అతను కూడా నెక్స్ట్ ఈవెంట్లో వస్తారు. సో థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ టు ద టీమ్. పట్టుకోండి, జస్ట్ ఏం మాట్లాడద్దు, ఇక్కడికి రండి ఒకసారి. అది అందరు మిమ్మల్ని క్యాప్చర్ చేస్తున్నారు. వచ్చి థ్యాంక్స్ టు మీడియా, థ్యాంక్స్ టు ఆల్. వద్దు, ఇక్కడి నుంచి రండి. థ్యాంక్స్ టు మీడియా, డైరెక్టర్ థ్యాంక్స్ అండి. నేను ఊరికే అన్నానండి, రెండే చెప్పు మరి. బట్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అందరికి నమస్కారం అండి. సార్ మైక్ దగ్గరికి. పెద్దలందరికీ నమస్కారం అండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన నరేంద్ర గారికి, బసికి, నవీనన్న గారికి థ్యాంక్ యూ సార్. ఇంకా ఫిలింలో చాలా ఉంటుంది. అండ్ థ్రిల్లర్ ఫిలిమ్స్లో కూడా చాలా కొత్త పాయింట్స్ చూస్తున్నారు మీరు. ఇది చాలా తక్కువ, లైక్ ఎప్పుడు చెప్పని పాయింట్స్ అన్ని కూడా బస్సు అని చెప్తున్నారు. అండ్ విజువల్స్ రామరెడ్డి అన్న చాలా బాగా ఇచ్చారు. అండ్ మీ అందరితో కలిసి వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఫర్దర్ ఈవెంట్స్లో ఇంకా మాట్లాడుకుందాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. అండ్ శ్రీధర్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ఫర్. నాకు మీతో స్పెండ్ చేసిన టైం 90s టైంలో ఇప్పటికీ గుర్తుంది. ద వే యూ స్పోక్ అబౌట్ మై వర్క్ అండ్ ఆల్. థ్యాంక్ యూ అన్న ఫర్ బీయింగ్ హియర్. ఇట్స్ మెమొరబుల్ గిఫ్ట్ అండి. నా ఫస్ట్ సినిమాకి మీరు వచ్చి మోషన్ టీజర్ లాంచ్ చేయడం, ఐ ఫీల్ ఇట్స్ స్టార్టింగ్ ఆఫ్ మై కెరియర్. థ్యాంక్ యూ ఆదిత్య. ప్రతి సంక్రాంతికి సినిమాలు వస్తే ఈ సంక్రాంతికి ఆది వెబ్ సిరీస్ తీసుకొచ్చాడు. సిగరెట్ షేర్ చేసుకున్నంత ఈజీగా ఎదుటోడి కష్టాలను షేర్ చేసుకుంటాడు. నువ్వు చాలా మంచోడివి. ఆ ఒక్కటి అడక్కు డైరెక్టర్ మల్లి గారు థ్యాంక్ యూ అన్న. ఆ ఒక్కటి అడక్కు సినిమా తీసిండొచ్చు కానీ ఏదైనా అడిగినా ఇచ్చే రకం అతను. చాలా పాజిటివ్స్ వెళ్తుంది. థ్యాంక్ యూ అన్న. ఎందుకు మీరేమన్నా అడిగారా సార్? చెప్తా, అది కూడా చెప్తారా? ఐ హోప్ మీ అందరికీ మోషన్ టీజర్ నచ్చింది అనుకుంటున్నాను.
ఎందుకంటే మనకు సినిమా మేకింగ్ ఈజీ అయిపోయేసరికి నెంబర్ ఆఫ్ సినిమాస్ వస్తున్నాయి, మేకింగ్ మార్కెటింగ్ అనేది చాలా కష్టం అయిపోయింది. సో హైడ్ అండ్ సీక్ నుండి ఏదైనా ఎయిర్ అయిందంటే ఇట్ షుడ్ నాట్ లెట్ డౌన్ ద ఆడియన్స్ అనేసి ఫస్ట్ డిసైడ్ అయిపోయాము. సో వీ స్పెంట్ ఇనఫ్ అమౌంట్ ఆన్ దిస్ మోషన్ టీజర్ అండ్ వీ కేమ్ అవుట్ విత్ దీస్ అవుట్పుట్. ఐ థింక్ మీకు ఈ సినిమా ఎందుకు లెట్ డౌన్ చేయదన్నది నేను ఐ విల్ గివ్ ఫ్యూ ఒపీనియన్స్ ఆన్ దిస్. మై ప్రొడ్యూసర్ ఎవరైతే నరేంద్ర గారు ఉన్నారో సినిమా స్టోరీ చెప్పిన తర్వాత కొంచెం డిలే అవుతుంటే హీ టోల్డ్ మీ లైక్, నా ప్రాణం పోతే తప్ప ఈ సినిమా ఆగిపోదు రానా, నువ్వు భయపడొద్దు, ఎందుకంటే నా కెరియర్ నేను ఫస్ట్ సినిమా ఈ సినిమాతోనే లాంచ్ అవుతున్నాను అనేసి తను చెప్పేశారు. థ్యాంక్ యూ నరేంద్ర అన్న, యూ గేవ్ మీ ఇనఫ్ థింగ్స్, ఏవడిగినా యూ ప్రజెంటెడ్ మీ దట్. అండ్ మోర్ ఓవర్ తన సహస్ర ఎంటర్టైన్మెంట్స్ లాంచ్ చేసింది టు ప్రజెంట్ ద గుడ్ మూవీస్ టు ద ఆడియన్స్. తను చాలా ప్యాషనేట్ ప్రొడ్యూసర్ అండ్ యూ విల్ సీ ఏ వెరీ గుడ్ మూవీస్ ఫ్రమ్ సహస్ర ఎంటర్టైన్మెంట్స్. అండ్ నవీన్ అన్న ఎప్పుడైతే సినిమా చూశాడో బయటకు వచ్చేసి, అరే ఒక క్రైమ్ థ్రిల్లర్ ని ఇలా కూడా చెప్పొచ్చా అని చెప్పేసి ఐఎమ్ గోయింగ్ టు ప్రజెంట్ దిస్ మూవీ అన్నారు. థ్యాంక్ యూ అన్న, యు ఆర్ లైక్ మై బ్రదర్ టు మీ. మనకి ఏ కష్టం వచ్చినా ఏ టైంకి వెళ్ళైనా డోర్ కొడితే తీసే ఫస్ట్ వ్యక్తి నవీన్ అన్న. ఎవరైనా వచ్చి కొట్టొచ్చు డోర్ అది. సార్ మీరు ఏంటి సార్ కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ అన్ని ఈ రోజు చేస్తున్నారు? దట్ మచ్ సపోర్టివ్ టు ద డెబ్యూ డైరెక్టర్స్ కి. ఓకే, వాళ్ళ వరకేగా? యా, వాళ్ళ వరకే. అది కూడా క్లారిటీ ఇవ్వాలి మీరు. ఎవరు వచ్చినా డోర్ కొడతారు ఏంటి సార్ ఇది? కష్టాల్లో ఉన్నోడికి తెలుస్తుంది. వెళ్ళేటప్పుడు సార్ డోర్ నెంబర్ అడుగుతారు అందరూ. యా, పక్కా. ఎంఎన్ఓపి అనేది ఏంటంటే మనం పెద్ద బ్యానర్స్ ఏదైతే ఆ సింబల్ చూసేసి ఆ బ్యానర్ లోగో చూసి మనం ఎలా అయితే బ్లైండ్ గా ఫిక్స్ అయ్యి సినిమాకి వెళ్ళిపోతామో, అలా ఎంఎన్ఓపి ఈస్ గోయింగ్ టు బి ద నెక్స్ట్ బిగ్ థింగ్ ఇన్ తెలుగు ఫిలిమ్స్. ఎందుకంటే నవీన్ అన్న కుక్ చేస్తున్న సినిమాస్ యూ నెవర్ ఎవర్ బిలీవ్ ఇట్ అండి, అంత స్ట్రాంగ్ ఉంటుంది కంటెంట్ పరంగా. నా సినిమాని ప్రజెంట్ చేస్తున్నారని కాదు కానీ అంత క్రెడిబిలిటీ 90s లాంటి హిట్ ఇచ్చిన బ్యానర్ నుండి నెక్స్ట్ ఏ సినిమా వస్తుంది అనుకున్న టైంలో నా సినిమాని ప్రజెంట్ చేయడం ఐ ఫీల్ మోర్ లక్కీ టు హ్యావ్ దట్. అండ్ one OTT who watched our movie, they sent అట్లా చూడగానే నెక్స్ట్ మినిట్ దే సెంట్ ఎ మెయిల్ దట్ వీఆర్ అక్వైరింగ్ దట్ అని అన్నారు. సో ఈ సినిమా ఎవరిని లెట్ డౌన్ అయితే చేయదండి, ఐ విల్ గివ్ ఎ ప్రామిస్ ఆన్ దట్. అండ్ థ్యాంక్స్ టు మై క్రూ, మై ఎడిటర్ అమర్ అన్న, తన మైండ్ ఈజ్ మోర్ షార్పర్ దాన్ ద సీజర్ అండి. చాలా గ్రిప్పింగ్ గా కట్ చేస్తాడు, చాలా గ్రిప్పింగ్ ఉంటుంది. యు నెవర్ ఎవర్ గెట్ బోర్డ్ ఆన్ దట్ ఎడిటింగ్ అండ్ ఆ సినిమా అండి. అండ్ మై డిఓపి చిన్నరామన్న, తనకున్న బౌండరీస్ లో ఎంత పుష్ చేయాలనో అంత మ్యాక్సిమం పుష్ చేసి మనకు అవుట్ తీసుకురావడానికి ట్రై చేస్తాడు. అండ్ మై ఆర్ట్ డైరెక్టర్ నిఖిల్, తను స్క్రాప్ నుండి ఆర్ట్ ను ఫామ్ చేయగలడు. సచ్ ఎ గుడ్ లవ్లీ ఆర్ట్ ప్రొడక్షన్ డిజైనర్ నిఖిల్. థ్యాంక్ యూ నిఖిల్. అండ్ మై మ్యూజిక్ డైరెక్టర్ లీజో, తన గురించి మాట్లాడే కొద్దీ ఎన్ని మాటలైనా వస్తాయి కానీ బట్ ఈజ్ వెరీ గుడ్ అట్ సౌండింగ్ అండి. ఇంపెకబుల్ సౌండ్ ని ప్రజెంట్ చేయడంలో ఈజ్ ద మాస్టర్ ఇన్ దట్. ఇప్పుడైతే మీరు మోషన్ టీజర్ లో ఎంత స్ట్రాంగ్ మ్యూజిక్ విన్నారో దట్ విల్ బి అంతకంటే ఎక్కువ రెసిప్రోకేట్ అవుతుంది మన సినిమాలో. మ్యూజిక్ సైడ్ అయితే ఇట్ నెవర్ ఎవర్ లెట్ డౌన్ చేయడండి లీజో. థ్యాంక్ యూ లీజో ఫర్ డూయింగ్ దిస్ మ్యూజిక్. అండ్ రామన్న, ఈ సినిమా జరగడానికి మీరు ఎంత పుష్ చేశారో అండ్ మెంటల్లీ ఫిజికల్లీ మీరు ఎంత సాక్రిఫైస్ చేశారో ఐ నో మోర్ దాన్ ఎనీబడి ఎల్స్. థ్యాంక్ యూ అన్న రామన్న. అండ్ మై క్యాస్ట్ విశ్వంత్ బ్రో, మన ప్రతి డెబ్యూ డైరెక్టర్ కి ఒక థ్రెషోల్డ్ ఉంటుంది, ఒక ప్రెజర్. మనకున్న గ్రావిటీకి అందరు కిందికి గుంజేస్తా ఉన్న టైంలో అలా చేయి పట్టుకొని నేనున్నాను, వీఆర్ డూయింగ్ దిస్ మూవీ అని ఫస్ట్ కమిట్మెంట్ ఇచ్చిన వ్యక్తి విశ్వంత్ బ్రో. సర్వం మనకు శివుడు అంటాము, ఈ కథకు ఈ శివుడు మన విశ్వంత్ బ్రోనే. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ ఇన్ మెనీ వేస్. ఈజ్ వెరీ సపోర్టివ్, ఈజ్ వెరీ ఎంకరేజింగ్ అండ్ ఈజ్ వెరీ ఫస్ట్ స్టెప్ ఇన్ ద న్యూ టాలెంట్ ఎంకరేజ్ చేయడంలో. థ్యాంక్ యూ విశ్వంత్ బ్రో. అండ్ శిల్పా గారు, షీ విల్ బి ద నెక్స్ట్ బిగ్ సౌండ్ ఇన్ ద ఇండస్ట్రీ అండి. తన యాక్టింగ్, షీ సచ్ ఎ డెడికేటెడ్ యాక్టర్. థ్యాంక్ యూ శిల్పాజీ ఫర్ బీయింగ్ హియర్ అండ్ యూ స్పెంట్ ఇనఫ్ టైమ్ అండ్ యూ ఐ నో హౌ మచ్ యూ. మళ్ళీ సార్ హీరోయిన్ దగ్గర కూడా గ్యాప్ ఏంటి సార్? మీరు గ్యాప్ వచ్చింది తర్వాత చెప్తా అంటే ఏం చెప్తారు మీరు? ఓన్లీ మెయిన్ పాయింట్స్ దగ్గర గ్యాప్లు ఇస్తున్నారు. ప్రిపేర్ అయ్యొచ్చారా సార్? థ్యాంక్ యూ రియా. తను కూడా వన్ ఆఫ్ ద హీరోయిన్, తను చాలా మంచి పర్ఫార్మర్. షీ విల్ టేక్ హిస్ ఓన్ ప్లేస్ ఇన్ ద సినిమా అండి. అండ్ ప్రతి కథకు ఒక వారధి ఉంటుంది. ఈ కథకు వారధి సుమంత్ అండ్
మన శ్రీధర్ రెడ్డి గారు. మీరు ఇప్పుడు చూస్తున్న మోషన్ టీజర్ దాని వెనుకున్న ఐడియా, వెనుకున్న కష్టాన్ని ముందుకు తీసుకెళ్ళింది విఎఫ్ఎక్స్ హెడ్ విక్టర్ అన్న. థ్యాంక్ యూ విక్టర్ అన్న అండ్ దీస్ బాయ్స్, కోటన్న, సుమంత్, అఖిలేష్, మోహన్ అండ్ దీస్ గైస్, దే స్పెండ్ ఇనఫ్ టైమ్ ఆన్ దిస్, డే అండ్ నైట్ వర్క్ చేశారు. ఐ సిన్సియర్లీ ప్రామిస్ దెమ్, మీ పేర్లు మర్చిపోవచ్చు కానీ మీ కష్టాన్ని అయితే నేను ఐ విల్ బి రిమెంబర్డ్ ఫర్ ఎవ్రీ టైమ్. అండ్ ఫైనల్గా మై డైరెక్షన్ టీమ్, సుబ్బు అన్న, ప్రదీప్ అన్న, సుధాకర్, బాలు, నీల్, సంజయ్, దే ఆర్ లైక్ మై గురూస్ అండి. వాళ్ళ శిష్యుడిని స్టేజ్ మీద నిలబెట్టడానికి వాళ్ళంతా కిందుండిపోయారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఈ సినిమా మిమ్మల్ని లెట్ డౌన్ అయితే చేయదు. ఐ విల్ సిన్సియర్లీ ప్రామిస్ దట్ హైడ్ అండ్ సీక్ విల్ ఫైండ్ ఇట్స్ ఓన్ ప్లేస్ అండి ఇన్ ద క్రైమ్ థ్రిల్లర్స్. ఖచ్చితంగా ఐ వోంట్ బ్రేక్ దట్ ప్రామిస్ అండి. థ్యాంక్ యూ. బస్ Started learning Telugu. So next time I'm in the stage, I'm going to speak full Telugu on that, I promise. So firstly, my name is Shilpa Manjunath, and this film I'm playing a cop. That is my first time in my career, and it was very challenging emotionally and mentally, but I think I'm very fortunate because I get dynamic and strong characters. So in that, thank you for giving Vaishnavi to me, Basi. It is a very challenging character. When he first spoke over the phone, he said, "It's only you who can do it." So I hope I kept your expectations. Thank you so much. And Basi, a visionary, what you mentioned or what you told about the story, when I saw the movie recently, I literally saw what you narrated earlier. So kudos to that. And our producer, Narendra Garu, we're missing her today. And he was like a milestone, in the industry, in our film, film we can say. So whenever he was doing the meticulous works at the back, we, creative sides could complete complete our creative side. So thank you so much. And one such difference I have to tell today is that I have worked in other industries. The only difference I used to see was the food. Yeah, the food, whatever we used to get, the artist, we used to get a very nice, pricey food, but the technicians, the thermocol guy and the others were not getting the same, the same quality of food. But in this movie, if we were getting coconut water or orange juice, even the thermocol guy and the technicians were getting the same food and drinks. So that equality, I think Narendra Garu has got it. And, that is a stepping stone, I should say. And kudos to that as well. That is a big thing. And he's from US. It was his dream. So I want him to take more such good movies. All the very best, sir. You're not here today. We all miss you. And our co-actors, Vishwant, he was very supportive, and there were many such places where I was looking for inspirations in one such. Yes, so it was very lovely working with him. And my, as I said, I am played cop in this movie. My two best buddies, Sumant and Sridhar, like we had, I think 80% of the movies we traveled together. It was a wonderful journey. I did not only get an actor, I got friends from this movie as well. So this movie will never, I think, as Basi mentioned, we will not put you down. And you guys are the bridge for the cinema and for the people. So we need your support to reach this content to people. Thank you so much. థ్యాంక్ యూ శిల్ప మంజునాథ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఆల్ ద బెస్ట్ మీకు కూడా. నెక్స్ట్ టైం తెలుగులో మాట్లాడుకుందాం డెఫినెట్లీ. థ్యాంక్ యూ. నెక్స్ట్ మా హ్యాండ్సమ్ హీరో విశ్వాంత్ గారు, ప్లీజ్. హలో అండి, అందరికీ నమస్కారం. ఎప్పుడులాగే అలా లాస్ట్లో మైక్ ఇస్తారు, అప్పటికి అందరికీ నీరసం వస్తుంది. కానీ మీకోసం మా మీడియా వాళ్ళు ఉంటారు సార్. అప్పటికి మన ఒక్కళ్ళమే కొంచెం ఎనర్జెటిక్గా ఉండాలి అనుకుంటాం. బట్ ఈరోజు యాక్చువల్లీ చాలా స్పెషల్ డే అండి. ఎందుకంటే నేను సినిమాల్లో రాకముందరి నుంచి ఐఎమ్ వెరీ బిగ్ మహేష్ బాబు గారి ఫ్యాన్ అండి. ఎలాగంటే నేను పోక్రీ సినిమా రిలీజ్ టైంకి చాలా ఐ వాజ్ వెరీ యంగ్. అప్పటికి ఒక చేతక్ వేసుకుని మా ఊరి నుంచి కాకినాడ వెళ్తే కాకినాడలో థియేటర్లో చూడాలి సినిమా.
మార్నింగ్ షోకి వెళ్ళాం, టికెట్లు దొరకలేదు, మ్యాట్నీకి వెళ్ళాం దొరకలేదు, మధ్యాహ్నం రిలీజ్ రోజు వెళ్ళాం దొరకలేదు. అలాంటి రోజుల నుంచి మేము మూవ్ టు దూకుడు సినిమా టైంకి కాలేజ్ డేస్లో ఆయన కట్అవుట్ మా డబ్బులు ఉండే పాకెట్ మనీ కట్అవుట్ పెట్టి దానికి జూనియర్ని పైకి ఎక్కించి పాలు ప్యాకెట్ ఇసరడం, ఆడితో చేయించడం, అంత చేసి ఈరోజు ద ఓన్లీ థింగ్ ఐ కెన్ సే మా సినిమా కాకుండా ఐ థింక్ టుడే ఆన్ హిస్ బర్త్డే వీఆర్ లాంచింగ్ ద మోషన్ టీజర్. సో ఈరోజు ఐ విష్ మై ఫేవరెట్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారు వెరీ హ్యాపీ బర్త్డే. ప్రతిసారి ట్విట్టర్లోని లేదా ఇన్స్టాగ్రామ్లోని అలా ఒక పోస్ట్ పెట్టుకుని నాకు నేనే మురిసిపోయేవాడిని, నేను ఆయనలో ఫోటోలు అవి తీసుకుని అలాంటి చిన్న చిన్నవి. సో బట్ టుడే ఈజ్ అ బిగ్ డే దట్ ఐ గాట్ ఇన్ టు ఇన్ ద ఇండస్ట్రీ అండ్ ఓవర్ ద ఇయర్స్ ఇన్ ఇండస్ట్రీ ఐ గాట్ అన్ ఆపర్చునిటీ టు టెల్ హిమ్ త్రూ ద మీడియా, త్రూ అ మైక్. సో దట్ ఈస్ అ బిగ్ థింగ్ ఫర్ మీ. అండ్ ఆల్సో మన ఇందాక అంటున్నారు V6 ఎవరండి, నాగరాజు గారు హ్యాపీ బర్త్డే అండి. అయిపోయాక పర్సనల్గా వచ్చి హ్యాపీ బర్త్డే చెప్తాను. యా, అండ్ ఆల్ ద మీడియా అండ్ ఎవ్రీబడి ఫర్ కమింగ్ హియర్, థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు మా సినిమాకి ఇది ఒక స్టార్ట్. ఈ స్టార్ట్ ఎంత గట్టిగా అనిపించాలి అనుకున్నాం అంటే మేము డెఫినెట్లీ ప్రతి సినిమా 100 సినిమాలు వచ్చేస్తున్నాయి, మనం ఏం స్పెషల్గా ఇవ్వాలి, కొత్తగా ఇవ్వాలి అనుకుంటున్న ప్రాసెస్లో ఒక కొత్త రకంగా ఒక ప్రీ టీజర్ ఇద్దాం ఫస్ట్ అనేలాగా చేసి వీ షోడ్ ద ఎసెన్స్ ఆఫ్ అవర్ సినిమా. హైడ్ అండ్ సీక్ అనే సినిమా ఎసెన్స్ ఏంట్రా అంటే ఇప్పుడు మీరు టీజర్ చూడొచ్చు. అండ్ ఈ టీజర్ చూసి బాగాలేదని చెప్పండి చాలు, సినిమా వరకు కూడా వెళ్ళక్కర్లేదు. ఫస్ట్ ఈ టీజర్ చూసి బాగాలేదని చెప్తే దెన్ వీఆర్ ఆల్ రెడీ టు యాక్సెప్ట్ నెక్స్ట్ రేపు ఎప్పుడు వీ షుడ్ యాక్సెప్ట్ అండ్ వీ షుడ్ గో అండ్ ఆస్క్ దెమ్ ఎందుకు నచ్చలేదు అనేది కూడా. సో అందుకు ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నాం. సో అలా అంత కాన్ఫిడెంట్గా ఈరోజు వీఆర్ ప్రెజెంటింగ్ యూ హైడ్ అండ్ సీక్. టుడే ఇస్ అ డే, స్టార్టింగ్ డే కాబట్టి అందరికీ ఫస్ట్ థ్యాంక్స్ చెప్పుకుంటాం. రైట్ స్టార్టింగ్ ఫ్రమ్ మా ప్రొడ్యూసర్ నరేంద్ర గారి నుంచి, ఈ సినిమా మొదలైంది ఆయన నుంచి. ఒక ప్రొడ్యూసర్ని మధ్యకాలంలో ఒక కథ నమ్మడం అనేది చాలా కష్టమైన విషయం, ఎందుకంటే సినిమా హ్యాస్ చేంజ్డ్. ఓటీటీలో వచ్చినాయి, థియేటర్ రన్స్ తగ్గినాయి అంటున్నాం, లేదా ఇంకొక రీజన్ అలా చెప్తున్న ప్రాసెస్లో ఒక ప్రొడ్యూసర్ కేవలం స్టోరీని నమ్మి సినిమా తీద్దాం అనుకుని వచ్చిన ప్రొడ్యూసర్ నరేంద్ర గారు. ఆయన కన్విక్షన్ అండ్ ఆయన పేషెన్స్ ఒక రోజు కాదు సినిమా చేయాలంటే ఓవర్ ద ఇయర్స్ పడుతుంది. ఆయన ఎన్నో కథలు విని తర్వాత ఈ కథకు లాక్ చేసుకుని తర్వాత మేమందరం లాక్ చేసుకుని ఆ సినిమా ఒక స్టార్ట్ డే క్లాప్ కొట్టడం నుంచి ఈ రోజు వరకు రావడం అనేది చాలా పేషెన్స్తో కూడుకున్న విషయం. ప్రొడ్యూసర్కి డబ్బులతో పాటు పేషెన్స్ కూడా అవసరం. సో చాలా కష్టపడి డబ్బులు, పేషెన్స్, ఆయన మనసు అన్నీ పెట్టి ఈ సినిమా చేశారు. ఐ వాంట్ హిమ్ టు సక్సీడ్. ఈ సినిమా సక్సెస్ అవుతుందని 100% నేను కోరుకుంటున్నాను. నేను టీమ్ కాబట్టి నేను ఇలా చెప్తున్నాను, బట్ ఎవ్రీబడి ఎల్స్ ఆల్సో. సెకండ్ ఈజ్ బసీ నాకు ఒక 3 years బ్యాక్ ఎప్పుడో నాకు ఈ కథ చెప్పాడు. 3 years 2.5 years నుంచి, అప్పటి నుంచి ఈ రోజు వరకు తనకి ఈ కథ మీద ఉన్న కాన్ఫిడెన్స్ పెరుగుతూనే వచ్చింది. అండ్ నాకు బసీకి ఎట్లా అంటే ఒక క్రియేటివ్ సైడ్ ఉన్నప్పుడు సాధారణంగా ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటారండి. 2 క్రియేటివ్ మైండ్స్ కొట్టుకుంటారు, 2 అంటే ఒకటే పని 2 క్రియేటివ్ వాళ్ళు 3 క్రియేటివ్ వాళ్ళు చేస్తూ ఉంటాయి, కొట్టుకుంటూనే ఉంటాం. ఎందుకంటే ఇంకా ఏదో బెటర్గా చేయొచ్చేమో అనుకుంటాం, ఎందుకంటే మా సొంత బేబీ కాబట్టి దీన్ని చెప్పుతానికి ట్రై చేస్తుంటాం. ఈ ప్రాసెస్లో ద హోల్ టైం ఈ సీన్ ఇంకా ఎలా చేయొచ్చు అలా చేయొచ్చు అనుకుంటా కొట్టుకుంటానే ఈ రోజు వరకు టిల్ వి ప్రెజెంటెడ్ టు ద ఆడియన్స్. ఐ థింక్ అదొక్కటే ఉంటుందేమో మా మైండ్లోని, బికాస్ వెన్ ద ప్రోడక్ట్ ఇస్ అవుట్ ఒక్కరోజే ఇంక రిలాక్స్ అవ్వగలం. ఈ రోజులు ఇవన్నీ కూడా జనరల్లీ చాలా టెన్షన్తోనే ఉంటాయి మాకు. సో ఐ విష్ బసీ అ వెరీ వెరీ బిగ్ సక్సెస్ విత్ దిస్ ఫిలిం. అండ్ చాలా డైనమిక్ డైరెక్టర్, తను ఏమనుకుంటున్నాడో తన నుంచి ఏం అవుట్పుట్ తీసుకుంటున్నాడు అనేది ఆ రోజుగా తర్వాత మనం ఎడిట్ టేబుల్ మీద కూర్చుని తర్వాత అది ట్రాన్స్లేట్ అయ్యాక యూ కెన్ సీ హిస్ విజన్. అండ్ ఆ కాన్ఫిడెన్స్ నాకు ఎప్పుడు వచ్చిందంటే మా సినిమా నవీన్ ప్రజెంట్ చేస్తున్నారండి, నవీన్కి ఐ షుడ్ బీ వెరీ థ్యాంక్ఫుల్. సో అది కాన్ఫిడెన్స్ ఎప్పుడు వచ్చిందంటే ఎవ్రీ టైమ్ త్రూ ద సినిమా నేను బసీకి చెప్తా ఉండేవాడిని, నేను ఉంటే ఒకసారి మనం నవీన్తో కూర్చుందాం, ఇలా చేద్దాం అలా చేద్దాం ఇది అని. వెన్ ఫైనల్ కాపీ వచ్చే ఒకసారి ఆయన చూశారు నవీన్, ఆయన చూసి వెంటనే ఫోన్ చేసి ఈ సెట్ బ్లాక్ బస్టర్ అదిరిపోయిన విషయం. దానికి నాకు ఇలాంటిది కొన్ని నిజంగా నేను చేసిన సినిమాలకి ఇలాంటి కొన్ని వచ్చినాయి. కేరెన్స్ చేసినప్పుడు ఇలా అదిరిపోయిన బ్లాక్ బస్టర్ అనేది వచ్చింది, మనమంతా చేసినప్పుడు ఆ కైండ్ ఆఫ్ రెస్పెక్ట్కి అది వచ్చింది, ఆర్ ఓపికగా చేసినప్పుడు వచ్చినాయి. అట్లాంటి ఒక ఫోన్ కాల్ మళ్ళీ నాకు నవీన్ ఫోన్ చేసి అదిరిపోయింది, దిస్ ఇస్ ఫెంటాస్టిక్, నీకు అర్థం కావట్లేదు ఇది అన్నాడు. ఆ రోజుకి ఎందుకంటే ఆ ముందర వరకు మాకు ఎలా ఉంటుందంటే ఈ షార్ట్ బై షార్ట్ ఇది 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 ఉంటాయి కదా, అవన్నీ స్టిచ్ చేసి ఒక 3rd person చూసింది ఫస్ట్ ఆయనే. చూసి అంత పెద్ద మాట అనేసరికి ఇట్ ఈస్
ఇట్ ఈస్ నెక్స్ట్ లెవెల్ కాన్ఫిడెన్స్ అనమాట నాకు. ఆ రోజు నుంచి మై పర్సెప్షన్ చేంజ్డ్, ఇంకా కొంచెం రిలాక్స్ అయ్యాను. ఈ సినిమా ఎప్పుడైతే ఆడియన్స్ ముందరకు వస్తుందో ఆ రోజు ఇంకా కరెక్ట్గా మాట్లాడుకుందాం అన్న థాట్తో ఉన్నాం అంతే. అండ్ ట్రైలర్ కట్ నేను చూసాను, నేను పర్సనల్గా. ఇప్పుడు ఇంకా వేరే వేరే కట్స్ ఏంటంటే ట్రైలర్ కట్ చూసాం, అదిరిపోయింది. నెక్స్ట్ నుంచి వచ్చే మా సినిమా నుంచి వచ్చే నెక్స్ట్ నుంచి వచ్చే ఎవ్రీ అవుట్పుట్ విల్ బి ఫ్యాంటాస్టిక్. అది వీ కెన్ సే. ఎందుకంటే అలా ప్రతి సినిమా అంటారు కానీ బట్ ఇలాంటి సినిమాకి ఎందుకంటే దిస్ ఇస్ వన్ ఆఫ్ అ కైండ్. వీ యూజ్డ్ complete a lot of graphics into the film. We used a lot of VFX inside the film. Shot making anukondi or technicalities anukondi, a lot in the budget that we have. Adi success. Ante andaru lot vaadtaru kani aa doubliki vaade lot veru. maakunna budget ki me vaadina lot of technical things ki I think next level chesam. Endukante you can see it from evarna pre teaser ki asalu anta next level విఎఫ్ఎక్స్ వాడడం ఈజ్ ఆల్ అ బిగ్ డీల్. అది చిన్న విషయం కాదు. ఎవ్రీథింగ్ ఈజ్ మనీ ఇన్కర్డ్. సో యా, అందుకు సో వీఆర్ గోయింగ్ టు గివ్ అ ఫ్యాంటాస్టిక్ థింగ్. అండ్ ఈ రోజు మాకు వచ్చిన గెస్ట్లకి శివాజీ గారికి అండ్ ఆదిత్యకి థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నవీన్ ఇస్ నాట్ అవర్ గెస్ట్ కదా, నవీన్ ఇస్ అవర్ ఫ్యామిలీ ఆఫ్ సినిమా కదా, సో హీస్ నాట్ గెస్ట్. సో నవీన్కి ఐ థింక్ హీస్ అ వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. అండ్ ఇలా అనుకోకుండా ఇలా అసోసియేట్ అవుతాం అనుకోలేదు. సో దిస్ ఈస్ ఈవెన్ మోర్ స్పెషల్ నాకు ఆయనతో అసోసియేట్ అవ్వడం అనేది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇది మా సినిమా గురించి. బట్ అపార్ట్ ఫ్రమ్ దిస్ ఐ ఆల్సో వాంట్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీబడి మా సినిమాలో చేసిన ఇండిపెండెంట్ టెక్నీషియన్స్కి, క్రూకి, అండ్ లైక్ సే ఆ డైరెక్టర్స్ నుంచి, మా కెమెరా టీమ్ నుంచి, ఆర్ మా సబ్స్టిట్యూట్స్ నుంచి, ఎవ్రీ వన్ ఇన్ ద ఫిలిం అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు ఫస్ట్ డే, ఈ ఫస్ట్ స్టేజ్ ఐ వాంట్ టు థ్యాంక్ ఎవ్రీబడి టు మేక్ దిస్ ఫిల్మ్, అంటే హూ మేడ్ దిస్ ఫిలిం అండ్ మేము ఈ స్టేజ్ వరకు చేసిన దానికి. అండ్ నెక్స్ట్ కమింగ్ టు అవర్ క్రూ. ఆ క్రూ ఇస్ అ వెరీ స్పెషల్ క్రూ నాకు. ఎందుకంటే వీళ్ళందరూ ఆల్మోస్ట్ ఫ్రెండ్స్ నాకు. ఐ నో సుమంత్ ఫ్రమ్ రాంగ్ టైమ్, ఐ నో సాయినాథ్ ఫ్రమ్ లాంగ్ టైమ్, హాష్మి ఫ్రమ్ లాంగ్ టైమ్. అలా ఫ్రమ్ లాంగ్ టైమ్ నాకు ఇలా తెలిసిన యంగ్ టీమ్ అందరూ ఉన్నారు. అలాగా కొత్తగా పరిచయం అయింది మా శ్రీధర్ రెడ్డి గారు. అండ్ ఆల్ ద టీమ్ హూ ఐ న్యూలీ ఫౌండ్ ఆర్ లైక్ గ్రేట్ ఫ్రెండ్స్ నౌ. అండ్ నౌ కమింగ్ టు శిల్ప. శిల్ప నాకు వెన్ వి థాట్ ఆఫ్ శిల్ప, తమిళ్లో ఒక అద్రిపోయే కిక్యాస్ సాంగ్ ఉంటుందండి శిల్పది, కన్నమ్మ అని. సమ్ బ్రిలియంట్ సాంగ్ అండ్ సమ్ మిలియన్స్ ఆఫ్ వ్యూస్. ఆ పాటని ఒక తనతో యాక్ట్ చేస్తానని తెలియక ముందు ఒక 100 సార్లు విని ఉంటాం. నేనే కాదు, మీకు కూడా ఇప్పుడు తెలిసే ఉంటుంది ఆ పాట. గో టు యూట్యూబ్, ఫైండ్ అవుట్ దట్ సాంగ్ కాల్డ్ కన్నమ్మ. యూ విల్ బీ హుక్ టు దట్ సాంగ్. సో వెన్ బసీ కేమ్ అండ్ సెడ్ శిల్ప ఇస్ డూయింగ్, ఓ వావ్, ఇంకా శిల్ప చేస్తుంది, అదిరిపోద్ది, ఇలాంటి పాట ఒకటి చేయాలి అనుకున్నాం. తర్వాత తెలిసింది ఏదో కాప్ క్యారెక్టర్ అని పెట్టి ఒక సీరియస్ క్యారెక్టర్ పెట్టేశాడు. సో ఇంకా నో ఛాన్స్, జస్ట్ హ్యావ్ టు బి. ఐ కెన్ ఫీల్ అండ్ నా ఫీల్ అర్థమైంది అందరికి. వాట్ డిసప్పాయింట్మెంట్ అనుకున్నాం. బట్ దెన్ యా, దట్ డిసప్పాయింట్మెంట్ ఇస్ నాట్ దేర్ ఎనీమోర్. బట్ ఇట్ వాస్ గ్రేట్ టు యాక్ట్ విత్ హర్. It was brilliant to share screen. She's a great performer. Appudu from that performance alanti paatlu vastayi, then ilanti characterlu vastayi. I think Shilpa, it's a great work working with you. And then aa disappointment ni cover cheyadaniki inkoka ammayini pettadu, అందుకే ఫైనల్లీ మీరు హ్యాపీగా వచ్చారు. నేను హ్యాపీ అండి. భలే హ్యాపీగా ఉండదు కదా మీకు? ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, అందరూ హ్యాపీగా ఉండాలి. సో అమ్మాయి రియా, థ్యాంక్ యూ సో మచ్ రియా ఫర్ వర్కింగ్ ఇన్ దిస్ ఫిల్మ్. And all the casting crew, thank you so much. Iroju is just the beginning. Game starts from today and we're coming out soon. Hide and seek, we'll see you also. Thank you. తర్వాత చాలా ఫోన్స్ వస్తాయి, మెసేజెస్ వస్తాయి, ఏంట్రా ఇది నువ్వేనా చేసింది అనే మాటలు వస్తాయి. సోషల్ మీడియాలో మొత్తం మీ పేరే వస్తుంది. మీరు జాగ్రత్తగా ఆలోచించుకొని చెప్పండి. ఏదో ఫిక్స్ అయ్యారు కదా, ఇంక చెప్పండి, ఇంకేం చేస్తాం. ఇలాంటి ఏదో చెప్పకుండా ఉంటేనే ఇంకా భయంగా ఉంటుంది. ఏదో చెప్పండి, ఏదో ఒకటి చెప్పేమంటారా? మీరు గేమ్ చేంజర్ లో చేశారు. అవునండి, దాని గురించి అడుగుదామని. అందుకు మించి లేదు, చాలా బిల్డప్ ఇచ్చాను అనుకున్నారు కదా. అంతేనా? ఇంకేదో అనుకున్నానమ్మా, ఏదో తెలిసిపోయింది అనుకున్నానా? ఇంకా ఉన్నాయా? చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఈవెంట్ కొంచెం అవునండి, గేమ్ చేంజర్ చేస్తాను. ఐ ఫినిష్డ్ మై షూట్, అంతా అయిపోయింది. ఇట్ వాజ్ అ బ్రిలియంట్ ఎక్స్పీరియన్స్. ఆ రోల్ గురించి ఏమన్నా చెప్తానని కొడతారేమో కూడా, అంటే ఎందుకు వచ్చింది. బట్ ఐఎమ్ వర్కింగ్ ఇన్ దట్. ఇట్ వాస్ బ్రిలియంట్ వర్కింగ్ విత్ చరణ్ అన్న అండ్ శంకర్ సార్ అండ్ ఆల్సో బ్రిలియంట్ థింగ్. అండ్ మై ఫస్ట్ ప్రొడక్షన్ దిల్ రాజు గారితో వర్కింగ్. సో ఇట్ ఫెల్ట్ లైక్ హోమ్ ఫస్ట్. తర్వాత వాళ్ళందరితో ఇట్ ఫెల్ట్ మ్యాజిక్. మాట్లాడితే సరిపోతుంది. మరి ఎండ్లో ఉన్న వాళ్ళతో తీసినప్పుడు గట్టిగా అరవాలి. అలా గట్టిగా అరిచి చెప్పిన సినిమాని హైడ్ అండ్ సీక్.
నేను బిఫోర్ నా స్పీచ్లో కూడా నీకు మెన్షన్ చేశాను దట్ వై విశ్వంత్ అంటే గ్రావిటీ మనకు పుల్ చేస్తున్న టైంలో నన్ను హోల్డ్ చేసి ఈ సినిమా మనం చేస్తున్నాము. ఎందుకంటే మనకు కొత్తగా ఏదైనా అటెంప్ట్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా పుల్ చేసే వాళ్ళు చాలా ఉంటారు. బట్ విశ్వంత్ స్టూడ్ బై మీ. మీ స్పీచ్ కూడా ఇందాక చాలా బాగుండే, చాలా కాన్ఫిడెంట్గా కనిపించారు. కాన్ఫిడెంట్ అంటే అట్లేం లేదు. ఇప్పుడు నేను బేసిక్గా మంచి స్టూడెంట్ ఇంజనీరింగ్లో, అన్నీ వదిలేసుకొని సినిమా ఫీల్డ్ అన్నప్పుడు సినిమానే లైఫ్ అనుకున్నప్పుడు ఇంకా ఎంత స్ట్రాంగ్ కంటెంట్తో వస్తానన్న కాన్ఫిడెన్స్, అంతేగాని వెన్ ఐఎమ్ చూసింగ్ దీస్ యాజ్ మై లైఫ్. సో అంతే, అంతకుమించి కాన్ఫిడెన్స్ ఏం లేదు. సో హైడ్ అండ్ సీక్ అన్నది మేము లెట్ డౌన్ చేయదు కాబట్టి ఇట్స్ మై అండ్ దట్ డిఫైన్స్ మై క్యారెక్టర్ అంతే. ఒకవేళ నేను ఇప్పుడు మాట్లాడిన మాటను రెండో సినిమాకి మాట్లాడితే అరే చూసిన బొక్క ఇడు ఫస్ట్ సినిమాకి కూడా ఇలానే మాట్లాడినాడు అనుకుంటారు. సో ఈ కథలో విషయం ఉంది కాబట్టి అంత కాన్ఫిడెన్స్గా మాట్లాడినాను. బసిరెడ్డి గారు, మ్యూజిక్ బాగుంది, ఏఆర్ రెహమాన్ వాళ్ళ శిష్యుడిని తీసుకున్నారు అని తెలిసింది, ఏంటండి ఎలా పికప్ చేశారండి? యా, విశ్వంత్ గారు ఒకటి సినిమా చేశాడు అగ్ని నక్షత్రం అని. ఒక చిన్న మిరాకిల్ ఉంటుంది అతని సౌండింగ్లో, అలా పిక్ చేసాము. ఈజ్ వెరీ గుడ్ అట్ సౌండింగ్ అండి. మీరు ఎప్పుడు వినని ఒక న్యూ కైండ్ ఆఫ్ లైబ్రరీ మీ మొబైల్స్లో ఉండబోతుంది. దాట్ వెరీ ఫర్ ష్యూర్. ఆ బీజిఎం కానీ ఇట్ విల్ నెవర్ లెట్ యూ డౌన్, ఇట్ విల్ హోల్డ్ యువర్ ఎనర్జీ స్టిల్ ద ఎండ్ ఆఫ్ ద మూవీ. దట్ వెరీ ఫర్ ష్యూర్ అండి. మీరు ఇందాక మోషన్ పోస్టర్లో కొండారెడ్డి బ్రిడ్జ్ చూపించారు, కర్నూలు బ్యాక్ డ్రాప్, అంటే అక్కడంతా ఫ్యాషన్ బ్యాక్ డ్రాప్ సినిమాలే వస్తాయి, మీరు హైడ్ అండ్ సీక్ అని గేమ్ తీస్తున్నారు కదా, ఏంటి? లేదు, ఇది 2024 అంత మారిపోయింది. చదువుకుంటున్నారు, మనం బీటెక్ కాలేజెస్ అన్ని వచ్చిన తర్వాత అలా ఏం లేదు. ఫ్యాక్షనిజం అనేది ఎప్పుడు ఎండ్ అయిపోయింది. యా, ద స్టోరీ స్టార్ట్స్ ఫ్రమ్ కర్నూల్ అండ్ ద జర్నీ స్టార్ట్స్ ఫ్రమ్ ద కర్నూల్. దట్స్ ఇట్. అందుకు కొండారెడ్డి బుర్జిని తీసుకున్నాను. వేర్ కొండారెడ్డి బుర్జు కింద పోలీసులు ఎదురుగా ఉన్నా కూడా సంథింగ్ ఏదో పద్మవ్యం లాంటిది ఏదో జరుగుతుందని చెప్పడమే ఆ మోషన్ టీజర్ ఒక ఇంటెన్షన్. అంతే. విశ్వంత్ గారు, ఒకవైపు గేమ్ చేంజర్ లో చేస్తూ ఇంకోవైపు హైడ్ అండ్ సీక్ అనే గేమ్ లో చేశారు, ఎలా ఉంది ఈ సినిమా ఎక్స్పీరియన్స్? బాగుందండి, వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. అంతేనా? ఎక్స్పీరియన్స్ వాజ్ వండర్ఫుల్ అండి. హైడ్ అండ్ సీక్ మేము లాస్ట్ ఇయర్ నుంచి అంటే ఒక సినిమా షూటింగ్ జనరల్గా అట్లే జరుగుతుంది. లాస్ట్ ఇయర్ నుంచి షూట్ చేస్తున్నాం. సో బాగా చేసాం. ఎందుకంటే ఈ సినిమా బై సినిమా ఒక స్టెప్ ఎక్కాలనుకుంటాం కదా ఎవరైనా యాజ్ యాక్టర్స్ కానీ హీరోల కింద. ఒక సినిమా ఎక్కితే నెక్స్ట్ స్టెప్ ఇంకొక మంచి సినిమా రావాలి అనుకుంటాం. ఆ ప్రాసెస్లో చూస్ చేసుకున్న సినిమా ఇది. అంటే నా కెరీర్లోనే కాదు, జనరల్గా ఇప్పుడు వస్తున్న తెలుగు సినిమాల్లో కూడా ఇంత గ్రాఫికల్ ఆర్ ఇంత విఎఫ్ఎక్స్ ఓరియంటెడ్ సినిమా, ఒక జాన్రాని పట్టుకుని ఉన్న సినిమా కొన్ని తక్కువే వస్తున్నాయి జనరల్. సో ఆ ప్రాసెస్లో ఒక సినిమాని మనం ఇట్లే చేద్దాం, ఏమీ కమర్షియలైజ్గా మారొద్దు, ప్యూర్ మనం మొత్తం ఇట్లా గ్రాఫిక్ వాడి చెప్పాలంటే వాడి చెప్దాం, వాటికి ఖర్చు పెడదామని అంత ఇన్నోవేటివ్గా థింక్ చేసాం. దానికి సపోర్ట్ చేస్తున్న మా ప్రొడ్యూసర్కి నరేంద్ర గారికి అండ్ డైరెక్టర్ విజన్ అండ్ హిస్ డైనమిక్స్కి మాకు బాగా సపోర్ట్ దొరికింది. అట్లాంటి టైంలో ఛాన్స్ దొరికినప్పుడు చేస్తే అదిరిపోయే సినిమా చేయాలి ఇంకా అనుకుని వి స్టార్టెడ్ దిస్ హైడ్ అండ్ సీక్ అండి. గేమ్ చేంజర్ లో